నమస్తే ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్ అనుమానం కొడుతుంది. జనసేన సభ ఇక్కడ నిర్వహిస్తాను అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని క్యాన్సిల్ చేసింది. కానీ విషయం ఏంటంటే జనసేన ఇక్కడే పుట్టింది, హైదరాబాద్ లో. దాని ఆవిర్భావ సభ ఇక్కడే జరిపారు. అండ్ జనసేన కంటెస్ట్ కూడా చేసింది బీజేపీతో అలయన్స్ చేసుకొని కదా, ఐ థింక్ 2023లో. అప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళు తెలంగాణ సెక్రటేరియట్ లో రాజకీయాలు చేస్తామంటే కుదరదని అంటున్నటువంటి రాజకీయ నాయకులు. అదేంటి, ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళు తెలంగాణలో చేయకూడదా? కూడదు. ఎందుకు కూడదు? అలా అయితే మరి మీ సోనియమ్మ ఎక్కడ పుట్టి పెరిగింది? అట్లాంటివన్నీ అడగకూడదు నువ్వు. ఓహో, మరి రాహుల్ గాంధీ వచ్చి మీటింగ్లు పెట్టొచ్చా? ఇవన్నీ అడగకూడదు. మరి బీఎస్పీ పార్టీ వాళ్ళు పెట్టొచ్చా? అవి కూడా అడగకూడదు నువ్వు. ఓన్లీ ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రమే చేయకూడదు. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చినాక. దానికి ముందు ఎట్లా చేసుకున్నా కూడా మాకు ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు సభలు మీటింగ్లు పెట్టుకోవచ్చా అంటే చంద్రబాబు నాయుడు గారు నేనంత దమ్ము ధైర్యం మాకు లేదు. ఎందుకంటే యాక్చువల్లీ ఆ పార్టీ వాళ్ళ సెటిలర్స్ సగం మంది ఓటేసి మమ్మల్ని గెలిపించిండ్రు, అధికారంలో తెచ్చిండు. కాబట్టి మాకు అంత ధైర్య సాహసాలు లేవబ్బా. ప్రాంతీయవాదాలు రెచ్చగొడుతున్నారు ఆంధ్రోళ్ళు వచ్చి. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు, అది కూడా మేము చెప్పాం. పవన్ కళ్యాణ్తో ఇష్యూ ఏంటో తెలుసా? యాక్చువల్లీ ఆయన నేను అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పాడు చూడు, అదే అస్సలు సమస్య అన్నమాట. ఇంకో సమస్య ఏంటో తెలుసా? బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాడు, అది ఇంకో సమస్య. ఈ రెండు తప్ప అస్సలు వ్యతిరేకించడానికి వేరే ఏమీ లేదు. నిజంగా తెలంగాణ ప్రజలు, నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ని ద్వేషిస్తారా? అది ఏమీ లేదు. ఎవరు ద్వేషిస్తున్నారు? లెఫ్ట్ లిబరాండో గ్యాంగ్స్. హిందూ అనే పేరు వింటేనే రగిలిపోయే వాళ్ళనమాట. మరి తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి ఎంఐఎం వాళ్ళు వేరే స్టేట్లలో వెళ్ళి కంటెస్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, అది వేరే. పవన్ కళ్యాణ్ చేయకూడదు అంతే. మరి తెలంగాణ వాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ కంట్రీలో వెళ్ళిపోయి పిల్లల్ని కానీ సిటిజన్షిప్ తీసుకోవచ్చా? బరాబర్ తీసుకోవచ్చు. కానీ ఆంధ్రోడైన పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడికి రాకూడదు. ఓకే ఓకే, బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ.